సినిమా ప్రియులకి పాత చిత్రాలు చూడాలనేటువంటి కుతూహలం ఉంటుంది. దీనికి మనము యూట్యూబ్ పైన ఆధారపడతాం. యూట్యూబ్ తప్ప నుంచి మనకు వేరే ఆప్షన్ లేదు. కానీ నేనిచ్చేటువంటి ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఇండియన్ సినిమా డాట్ మాలోకి వెళ్తే తెలుగు చిత్రాలే కాకుండా మన ఇండియన్ భాషలో వచ్చినటువంటి అన్ని రకాల చిత్రాలు హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీష్ అన్ని రకాల చిత్రాలు దీంట్లో అలనాటి నుంచి మూకీ చిత్రాల నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇక్కడ నేను ఇది చేశాను. ఈ చిత్రాల్లో మనకి అందుబాటులో ఉండేటువంటి చిత్రాలు అంటే 1932లో శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అందుబాటులో లేదు. కానీ మనకి మొదటి చిత్రము హరిశ్చంద్ర, అలాగే మాలపిల్ల, ఆ తర్వాత రైతు బిడ్డ, మళ్ళీ పెళ్ళి, వందే మాతరం, ఈ బొమ్మ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చిత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము దీంట్లో ఒక చిత్రం చూద్దాం అనుకుందాం. పల్నాటి యుద్ధం 1947లో వచ్చినది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ సినిమా మనకి వచ్చేస్తుంది. మొత్తం సినిమా పూర్తి సినిమా దీంట్లో ఉంటున్నాయి. ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనకి పూర్తి సినిమా చూడాలనుకున్నప్పుడు దీంట్లో అన్ని రకాలైనటువంటి సినిమాలు మనకి అందుబాటులో ఉన్నాయి. సో మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసామంటే మనము పాత చిత్రాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేటి కూడా ఉన్నటువంటి చిత్రాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇది మన తెలుగు చిత్రాలు ఒకటే కాకుండా ఇతర భాష చిత్రాలు, మూకీ చిత్రాలు కూడా మనకి దీంట్లో మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని 1955లో వచ్చినటువంటి సంతానము, సంతోషము, ఈ చిత్రాలు ఏ చిత్రం కావాలనుకుంటే రేచుక్క చిత్రం దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసామంటే పెద్దగా మనకు వస్తుంది. ఆ చిత్రాన్ని మనము చూసే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ఎప్పుడైతే మనకి సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏ చిత్రం కావాలన్నా కానీ చూసేటువంటి దీని లింక్ నేను కింద ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని ద్వారా ఓపెన్ చేసుకొని ఆ సినిమాలు చూడాలి. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకొని పాత చిత్రాలు నేను చెప్పినట్లు తెలుగే కాదు మిగతా లాంగ్వేజెస్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనము తమిళ్ సినిమా, తమిళ్ కూడా తమిళ్ వచ్చింది. మొట్టమొదటి సినిమా దీంట్లో అందుబాటులో ఉండేటువంటి సినిమా ఏదో చూద్దాం. అంబికాపతి. సో అంబికాపతి సినిమా మనం చూడాలనుకుంటే మొన్న కాంతా సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఉండే హీరో పాత్ర ఈ హీరో పాత్రతోనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈయన అప్పుడు హత్య కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆయన పైననే ఒక స్టోరీ చేశారు. సో ఇతని చిత్రాలు ఈయన పేరు వచ్చి త్యాగరాజన్ యాదవ్, ఆయన హీరో. సో ఇలా అన్ని రకాలైనటువంటి భాష, అన్ని భాషా చిత్రాలు మనము దీంట్లో మనం చూసే అవకాశం ఉంది. ఒకసారి దీన్ని మీరు ఓపెన్ చేసి చూడండి. లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను బట్టి మీరు ఓపెన్ చేసి అన్ని సినిమాలు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.